ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగానే భారతదేశాన్ని మిత్రదేశంగా, ఫ్రెండ్లీ కంట్రీగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే చాలామందికి తెలియనటువంటి విషయాల గురించి ఈ ఎపిసోడ్లో మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు భారత్కి, ఇరాన్కి ఉన్నటువంటి హిస్టారికల్ కనెక్షన్ ఏంటి, ఏ విధంగా ఉండేది, అసలు ఇస్లామైజేషన్ కాకముందు, ఇస్లామీకరణ జరగకముందు ఇరాన్ ఎలా ఉండేది, అలాగే మహాభారతం, ఋగ్వేదంలో కూడా ఇరాన్ ప్రస్తావన ఉన్నది. ఈ అంశాల గురించి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్, విశ్లేషకులు వేగేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. అందరూ ఇవాళ యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఎక్కడ మిసైల్ అటాక్ జరిగింది, ఎక్కడ డ్రోన్ దాడి జరిగింది, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ మన ఛానల్లో కూడా దానికి సంబంధించినటువంటి విశ్లేషణలు, వార్తలు వస్తూ ఉన్నాయి, ఇవ్వాలి కూడా. అయితే ఇప్పుడు ఇరాన్ ఉన్నటువంటి చరిత్ర, పర్టికులర్గా ఇరాన్కి భారతదేశానికి ఉన్నటువంటి హిస్టారికల్ కనెక్షన్ ఏంటి అసలు? చాలా పాతది అంటున్నారు, 2500 సంవత్సరాలు, 3000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్తున్నారు. మనకి ఇది ఒక సివిలైజేషన్స్ మధ్య కలిసిన బాండింగ్ అండి, సంబంధం ఇరాన్తో. ఇది ఎప్పుడు కొత్తదేం కాదు. చాలామంది అరబ్ దేశాలు ఇరాన్ ఒకటి అనుకుంటారు, కానీ అరబ్ దేశాలు ఇరాన్ ఒకటి కాదు. మనకి భౌగోళికంగా చూసుకున్నా సరే ఇది కొంచెం ఇటు సైడ్ ఉంటుంది. అరబ్ దేశాలన్నీ ఎడారి ప్రాంతాలు, ఇక్కడ మనకి కొండలు అవన్నీ ఉంటుంది. అయితే మనకి ఋగ్వేదంలో కూడా చాలా మటుకు దాన్ని కోట్ చేశారు. సో ఋగ్వేదంలో అంటే పరసు, అక్కడ ఉండే ట్రైబ్స్ పరసు అని అనమాట, పరసు. సో దాని గురించి మనకేంటంటే పరుసు అంటే ఇప్పుడు గొడ్డలి, ఓకే, గొడ్డలి. సో ఆ ట్రైబ్స్ దాని గురించి ఋగ్వేదంలో 8వ మండలం 6వ సూక్తము అంటే 8, దాని ఒక నొటేషన్ ఉంటుందన్నమాట, 8-46. దాంట్లో పరసు ఈ ట్రైబ్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక తెగ, ఒక తెగ. సో అలా మనకి ఋగ్వేదంలో చాలా చోట్ల ఉంది. ఇంకా మనకి సంస్కృతంలో గొప్ప వ్యాకరణకర్త పాణిని ఉన్నారు. వారు కూడా పారసవహ అనే శబ్దాన్ని కూడా వాడడం జరిగింది. అంటే గొప్ప యుద్ధానికి సంబంధించిన వారియర్ అని చెప్పడం జరిగింది అనమాట. అలా కొంచెం భాషలో కూడా మన సంస్కృతము, అక్కడుండే భాష కూడా అవేస్తా ఇవి ఉంటుంది. అవి రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ అంటారు. సో ఆ విధంగా చూసుకుంటే అండి మనకి దాని రిఫరెన్సెస్ ఉన్నాయి. మన చాలామంది హిస్టారియన్స్ చెప్పింది కూడా అదే. ఏంటంటే అక్కడ పారస అని చెప్పేది ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్కి సంబంధించినవి. ఇట్స్ ఎ వెల్ డాక్యుమెంటెడ్ ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇంకా మనం చూసుకుంటే మహాభారతంలో వచ్చేసరికి మనకి యుద్ధం జరిగినప్పుడు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే కాంబోజులు, యవనులు అంటే గ్రీక్స్, కాంబోజులు అంటే ఇప్పుడు ఉండే మనకి ఆఫ్ఘనిస్తాన్, పారసికాలు పర్షియన్స్, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో ఇంతమంది ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు వీళ్ళందరూ అక్కడి నుంచి కూడా వచ్చారు. అంటే దీంట్లో అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధము ఈ మన భారతదేశము, ఈ భారత ఖండంలోనే జరిగిందే కాదు, మిగతా దేశాలు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. ఇక్కడ సందేహం ఏంటంటే ప్రసాద్ గారు, ఇప్పుడంటే మనము భారతదేశం ఎట్లా ఉంది, ఒకప్పుడు అఖండ భారత్ కదా. ఇప్పుడు అఖండ భారతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మయన్మారు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇరాన్ కూడా, ఇవన్నీ ఒకటే మరి భాగం కావా? నాకు తెలిసి ఇరాన్ కాకపోయి ఉండొచ్చు, చాలా మటుకు ఆఫ్ఘనిస్తాన్ వరకు అని అనుకుంటాను నేను. అక్కడ వరకు భరతవర్ష భరతఖండే మేరోహ దక్షిణ, మనం ఉండేది మేరో దక్షిణ దిగ్భాగే. ఓకే. సో అందులో భాగం కాకపోయి, అందులో భాగం కాకుండా యవనులు అయితే గ్రీక్స్, అది దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ అక్కడ. అయితే ఇక్కడ ఇంకొక అంశం చూడాల్సింది ఏంటండి, మనకి ఇదే కాదు, మహాభారతము కాకపోయినా సరే, ఋగ్వేదం కాకపోయినప్పటికీ కూడా వీటిలన్నిటి చూసుకున్నా కూడా మనకు ఇంకా ఏంటంటే మనకి యూరోప్కి వెళ్ళాలి అంటే ఈ ట్రేడ్ రూట్ వచ్చేసరికి ఇరాన్ నుంచే వెళ్ళేవి. ఆ ట్రేడ్ ఏవైతే ఉన్నాయో మనకి
స్పైసెస్ చాలా మటుకు మనకి ఇక్కడి నుంచి ఈ రూట్లోంచే వెళ్ళేవి. స్పైసెస్తో కానీ కొంచెము జెమ్స్ ఏవైతే ఉండేవో, కాటన్ టెక్స్టైల్స్, కొన్ని డైస్ వేసేవి ఏవైతే ఉన్నాయో జెమ్స్, ఇవన్నీ కూడా ఈ రూట్లోనే ఈ మార్గానే వెళ్ళేవండి. సో ఆ విధంగా ఏంటంటే ప్రాచీన సంబంధం ఎంతో ఉంది. దాన్నే ఇప్పుడు భారతదేశాన్ని పర్షియాని కలిపితే ఈ సిల్క్ రూట్ కదా, అంటే చైనా నుంచి భారతదేశము, పర్షియా, మెసపెటోమియా, ఈజిప్టు, రోము, ఇది సిల్క్ రూట్. ఓకే, దాంట్లో భారతదేశం పర్షియా కూడా మంచి కనెక్షన్ ఉంది. ట్రాన్స్పోర్ట్ అవన్నీ అంటే అక్కడి నుంచి చైనా నుంచి కూడా చాలా వరకు వెళ్ళొస్తూ ఉండేవి. సో ఆ విధంగా ఈ మంచి సత్సంబంధాలు ఉండేవి. అలాగే ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే గొప్ప గొప్ప రాజులు భారతదేశం నుంచి, అంటే అరబ్బులు ఏం చేశారంటే అక్కడ ఉండే ట్రెడిషన్ ఏదైతే ఉందో జొరాస్ట్రియన్స్ ఉండేవాళ్ళు. జొరాస్ట్రియన్స్ వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా కొంచెం మనవే, ఆల్మోస్ట్ సేమ్. మనకి వేదాల్లో చెప్పినట్టు మనం అగ్నిని పూజ చేయడము, లేకపోతే నదులకి, లేకపోతే మనకు సూర్యుడికి, మనకు చంద్రుడికి పూజ చేయడం, కల్చరల్ సిమిలారిటీస్ అయితే మనకు ఉన్నాయి. అయితే వాళ్ళు అరబ్స్ మనకి నెమ్మదిగా అటాక్ చేసుకుంటూ వచ్చేవాడు. అక్కడి నుంచి అరబ్ దేశాల నుంచి వచ్చేటప్పుడు ఆ సమయంలో ఏంటంటే కొంతమంది మన రాజులు ఉండేవారు. అంటే రాజస్థాన్ ఈ ప్రాంతంలో ఒకళ్ళు మన చాలా గొప్ప రాజులు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విక్రమాదిత్యుడు అని ఒకళ్ళు ఉన్నారు. వారు చాళుక్య బాదామి డైనాస్టీకి చెందినవారు. వారు అక్కడ వాళ్ళందరినీ అటాక్ చేసుకుంటూ, కౌంటర్ అటాక్ చేసుకుంటూ పర్షియా వరకు వెళ్ళిపోయారు అనమాట. అంటే గుజరాత్కి చెందిన నౌసారి అక్కడ ఒక దొరికింది మనకి. అక్కడ దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఎవరెవరిని వీళ్ళు ఓడించారు. ఇది ఇంకో పెద్ద రాజు ఎవరైతే తెలుసుకోవాల్సిందో దగ్గర 40 సంవత్సరాలు ఆయన దగ్గరుండి పోరాటం చేసిన బప్పా రావల్ గురించి తెలుసుకోవాలండి. ఆయన యాక్చువల్ పేరు కాల్బోజా. అక్కడ మనకి ఈ రాజస్థాన్లో ఇక్కడ మేవార్ ఉంటుంది కదా, ఆ ప్రాంతానికి సంబంధించిన రాజు అండి ఆయన. వాళ్ళ నెక్స్ట్ జనరేషనే రాణా సంగా కానివ్వండి, రాణా కుంభ కానీ, మహారాణా ప్రతాప్ అయినా సరే. ఓకే, సో ఆయన ఈ అరబ్బుల్ని వాళ్ళు అటాక్ చేస్తుంటే మన ఆ ప్రదేశాన్ని కాపాడుకోవడమే కాకుండా రివర్స్లో అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ రాజస్థాన్ ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్పూట్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి, అంటే ఇది వరకు విడిపోయి ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ కలుపుకుంటూ వచ్చి వీళ్ళని ఓడిస్తూ అలా ఒక్కొక్క చోట మిలిటరీ బేస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు పాకిస్తాన్లో ఏదైతే ఉందో రావలపిండి అంటున్నారు, బప్పా రావల్ ఆయన పేరు మీదనే వచ్చింది అక్కడ రావల్పిండి. సో అలా ఈ గొప్ప రాజులు ఉండడం చేతనే మన మీద ఒక దగ్గర 400 సంవత్సరాలు అరబ్బులు మన దేశం మీద అటాక్ చేయలేకపోయారు. రావాలంటేనే భయపడేవాళ్ళు, కోటలాగా అడ్డుకోటలాగా నిలబడ్డారు వాళ్ళు. అలా పర్షియా వైపు అక్కడ వరకు మనకి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ. సో అందు గురించి ఏంటంటే భారతదేశం మీద వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఇస్లాం దగ్గర 700 అప్పుడు 6th సెంచరీ 7th సెంచరీలో వచ్చింది. అయినప్పటికీ భారతదేశంలో ఎప్పుడో ఒక 400-500 సంవత్సరాల కిందట లేకపోతే అప్పుడే వచ్చింది. మనకి చూసుకుంటే అప్పటి వరకు ఈ మధ్య గ్యాపులో మరి వీళ్ళు అక్కడ ఆ బార్డర్, వెస్టర్న్ బార్డర్, నార్త్ వెస్ట్ బార్డర్ని డిఫెండ్ చేసుకుంటూ మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటూ, ఎస్. సో వీళ్ళ గొప్పదనాన్ని చాలా తక్కువ మంది తెలుసుకుంటారు. మనకి ఏమనంటే హిస్టరీ బుక్లు ఏమని చూసుకుంటే ఉట్టి మనకి మొఘలులే అంటారు. సో మనకి యాక్చువల్లీ ఇస్లాం ఎప్పుడు స్టార్ట్ అయింది, మొఘలు ఎప్పుడు వచ్చారు, ఆ మధ్యలో ఏమైంది, ఈ గొప్ప రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. సో అలా ఇలా ఉన్నప్పటికీ మనకి ఎప్పుడైతే భారతదేశం అలా కాపాడుకుంటూ వచ్చామో, కానీ ఇరాన్లో ఏమైందంటే ఇస్లామైజేషన్ అయింది. ఇస్లామైజేషన్ ఏమైందంటే అక్కడ ఉండే జొరాస్ట్రియన్ జరిగింది. ఇస్లామైజేషన్ మొదలవడం ఇప్పుడు జరిగింది ఇరాన్లో నాకు తెలిసి అరౌండ్ 800-900 ఆ సమయంలో 980 అప్పటి నుంచి జరుగుతూ వచ్చింది. అంటే వాళ్ళకి ఏంటంటే కొంచెము ఈ వాళ్ళ మీద కొన్ని ఈ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే జొరాస్ట్రియన్
అనేది ఎప్పుడు వచ్చిందంటే ఒక 100 BC 150 1500 to 1200 BC ఆ సమయంలో వచ్చిందండి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక 3 పిల్లర్స్ మీద వాళ్ళ మొత్తం ఆ ట్రెడిషన్ బేస్ అయి ఉంది. గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్, హుమత, హుక్త, హ్యాస్త అని అవెస్తాన్ అని ఒక భాషలో వాళ్ళది ఉందన్నమాట. అంటే గ్రీక్ నుంచి వచ్చిన ఒక ఆయన దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. సో అలా కానీ ఏమైందంటే ఒక 640 AD ఆ సమయంలో ఏమైందంటే అరబ్ ఆర్మీలు అటాక్ చేశారు. అటాక్ చేయడంతో కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ మనకి జిజియా ట్యాక్స్ ఇలా ఉంటుంది కదా, అటువంటిది పెట్టడం జరిగింది. అంటే మీ ఎవరెవరైతే ఇస్లాంలో కన్వర్ట్ అవ్వట్లేదో వాళ్ళు ఈ జిజియా ట్యాక్స్ కట్టాల్సిందే, అడిషనల్ పన్ను. అలాగే వాళ్ళు మిలిటరీలో జాయిన్ అవ్వలేరు. అలాగే కొత్త గుడిలో వాళ్ళు ఏంటంటే ఎక్కువ అగ్నిని పూజ చేస్తారు. అక్కడి నుంచి అగ్నిని తీసుకొచ్చారు కూడా ఇక్కడికి, మనకి గుజరాత్లో తీసుకొచ్చారు. సో ఇంకా వాళ్ళు గుర్రాలు కానీ ఇంకా మనకి అస్త్రశస్త్రాలు ఇంకేం వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఇటువంటి రెస్ట్రిక్షన్స్ చాలా పెట్టడం చేత దగ్గర ఒక అంతరించుకుంటూ వచ్చేసింది వాళ్ళది. అక్కడ చాలామంది ఏంటంటే అక్కడ వాళ్ళు ఇస్లాంలో కన్వర్ట్ అయిపోవడము లేదా మిగతా ప్రాంతాల్లో రావడము, చాలా మటుకు మన గుజరాత్, ముంబై ఈ ప్రాంతాల్లో రావడము ఇలా జరిగింది. ఇది ఇస్లామైజేషన్కి అంటే ముందు ఇరాన్ ఒక పరిస్థితి అండి. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఈ భారత్కి ఇరాన్కి ఉన్నటువంటి ఈ కనెక్షన్, ఏన్షియంట్ కనెక్షన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోలో మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు ఇరాన్ ఇంత ఉద్రిక్త వాతావరణం, ఇంత దీంట్లో కూడా ఇజ్రాయెల్కి మనం ఫ్రెండ్లీ కంట్రీ అని తెలిసినా కూడా, జస్ట్ ఈ అటాక్ ముందు ప్రధాని మోదీ గారు అక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు ఇరాన్ ఏ రోజున కూడా ఈ నెల రోజుల్లో భారత్కి వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదు. ఈ జియోపొలిటికల్ సినారియోలో ఇప్పుడు ఏ విధంగా ఆ ఏన్షియంట్ కనెక్షన్ ఎలా ఉపయోగపడుతుంది? ఏమండి, మనము ఈ ఎంత రాడికలైజేషన్ అయినప్పటికీ కూడా ఇరాన్లో వాళ్ళకి భారతీయ మూలాలు ఉన్నాయి ఇంకా. ఓకే, మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇరాన్ వాళ్ళు మనకు కొన్ని సందర్భాల్లో ఎప్పుడెప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా వెళ్ళారంటే ఎప్పుడెప్పుడు వాళ్ళకి భారతదేశము యుఎస్కి క్లోజ్గా అవుతుంది అన్న సమయంలో వాళ్ళకి ఎప్పుడైతే డౌట్లు వచ్చిందో అప్పుడు ఖమేనీ చేత ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించడమో లేకపోతే ఇటువంటి చేయడం జరిగింది. యాక్చువల్లీ కాశ్మీర్ విషయంలో లేకపోతే ముస్లింలో లేకపోతే ఏదో ఒకటి ఇలా అంటే భారతదేశము వాళ్ళకి వేరే అంటే ఇజ్రాయెల్తో ఉన్నా పర్లేదు కానీ అమెరికాతో కలవడం వాళ్ళకి ఇష్టం లేదు. అయితే మనకు కొన్ని సందర్భాల్లో కూడా చాలా మంచి సపోర్ట్ కూడా చేశారు. ఏ విషయంలో? మనకి 1990s పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండే సమయంలో అప్పుడు దినేష్ సింగ్ గారు ఫారిన్ మినిస్టర్గా ఉండేవారండి. ఓకే. అప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఏంటంటే భారత్కి వ్యతిరేకంగా కశ్మీర్ మీద ఒక తీర్పు, అంటే అక్కడ ఉండే ముస్లింలకి చాలా మనకి అన్యాయం జరుగుతోంది, అందు గురించి హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతోంది అని చెప్పడం జరిగింది అక్కడ. అయితే ఇస్లామిక్ ఓఐసి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ దాంట్లో ఏంటంటే మొత్తం కన్సెన్సస్ బిల్డ్ చేసిన తర్వాతే వాళ్ళు జెనీవాలో జరిగింది ఒక యుఎన్ది ఒప్పందం. అక్కడ జెనీవాలో ఆ మీటింగ్ దగ్గర వచ్చేసరికి ఒకే ఒక కంట్రీ భారతదేశంకి లేదు, భారతదేశం ఇలా కాదు అని చెప్పిన ఒకటే ఒక దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్ అనమాట. సో అందు గురించి అది ఏంటంటే అక్కడ మనము నరసింహారావు గారి గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. సో దినేష్ సింగ్ గారికి అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా ఆయన అక్కడికి వెళ్ళి ఇరాన్ దగ్గరకు టెహరాన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఏంటి మన ప్రాచీన సంబంధాలు ఎలా ఉండేవి, యాక్చువల్లీ ఈయన ఉన్నారు కదా అలీ ఖమోనీ, అయతొల్లా అలీ ఖమేనీ, అయితే వాళ్ళ తాతగారు వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ భారతదేశంలో ఉండేవారు. సో అటువంటి భారతదేశము మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది, మీకు ఎప్పుడు వ్యతిరేకంగా మేము వెళ్ళలేదు, మీరు ఇప్పుడు ఎందుకు ఇలా వెళ్తున్నారు చెప్పడం ద్వారా
మొత్తం ఓఐసీలో డెసిషన్ అంతా తీసేసుకున్న తర్వాత జెనీవాలో ఈయన ఎగెన్స్ట్ చెప్పడంతో ఇమీడియట్గా పాకిస్తాన్ వాడికి ఘోర అపజయం జరిగింది. అక్కడ వాడు తల ఎత్తుకోలేని స్టేజ్ జరిగింది. అంటే ఇరాన్ వాళ్ళు మనకలా మంచి రిలేషన్ కూడా ఉంది వాళ్ళతో. అవును. సో పూర్తిగా శత్రుదేశం ఏం కాదు, ఇస్లామైజేషన్ అయిన తర్వాత కూడా. ఎస్, రాడికల్ ఇస్లామైజేషన్ అయిన తర్వాత కూడా. సో మనకి భాగ్యనగరంలో కూడా చాలామంది షియా సముదాయానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చిన్నప్పుడు ఇరానీ కేఫ్లో వాటిలో వెళ్ళినప్పుడు కూడా ఇరాన్ రాజు ఫోటోలు అవి కూడా ఉండేవి. సో ఇరాన్తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకి విభేదించినా సరే ఇట్స్ ఆల్వేస్ ఏ ఫ్రెండ్లీ ఆర్ మరీ అంత ఏముండదు. ఇప్పుడు దేశాలన్నాక ఎలా ఉంటుందని వాళ్ళ దేశానికి ఏది మంచిదో వాళ్ళు అదే చూసుకుంటారు. షియా కమ్యూనిటీ ఉంటుంది కదా. సో అందు గురించి కొంచెం ఆ విధంగా మనకి ఆ ఏన్షియంట్ రిలేషన్షిప్ ఎప్పటి నుంచి అయితే ముందు నుంచి ప్రాచీన రిలేషన్స్ ఇంకా మంచిగా నడుస్తూనే ఉన్నాయి కూడా. సో అది థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే. మరి ఈ అంశానికి సంబంధించి, ఈ ఎపిసోడ్కి సంబంధించి భారత్ ఇరాన్కి ఉన్నటువంటి హిస్టారికల్ చరిత్రాత్మకమైనటువంటి సంబంధాల గురించి, అలాగే మహాభారతంలో వీటి ప్రస్తావన కావచ్చు, వీటికి సంబంధించి మీ అభిప్రాయాలను, మీకు తెలిసినటువంటి విషయాలను కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ కామెంట్స్ ద్వారా మీరు మీ అభిప్రాయాల్ని మాకు తెలియచేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.